హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెట్రోలు అలాగే డీజిల్‌కి సంబంధించి అయితే దొరకవు కొన్ని ప్లేసెస్‌లో. అయితే పెట్రోల్ కూడా మనకేందంటే కొత్త విధానంలో ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. అలాగే పెట్రోల్‌కి సంబంధించి మనకేంటంటే ధరలు కూడా అయితే పెరగబోతున్నాయి. ఈ ధరలు ఎప్పటి నుండి పెరుగుతాయి? అలాగే ఒక లీటర్ పైన మనకు ఎంతెంత పెంచబోతున్నారు? ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడే మనకు రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు రేపు పశ్చిమ బెంగాల్‌లో జరిగే మూడో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో 5 రాష్ట్రాల ఎన్నికలు మనకు ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే. ఇక 5 రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మనకు పెంచబోతున్నారనే సంకేతాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నా గానీ దేశంలో ధరలనేది పెంచడం లేదని ఇప్పటికే బీజేపీ అనుకూల వర్గాలు ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలు మంట తప్పదన్న చర్చ జరుగుతుంది. దీనిపై కేంద్రం ఇవాళ క్లారిటీ అయితే ఇచ్చింది. సో, ఎల్లుండి పెట్రోల్ ధరలు పెరుగుతాయనే భయాందోళనలో ఆదివారం రోజే 400కు పైగా పెట్రోల్ బంకుల్లో చమురు నిల్వలు ఖాళీ అయ్యాయి. కొన్ని అవుట్‌లెట్‌లో డిమాండ్ 30-33% వరకు పెరిగిందని సమాచారము. కొన్ని చోట్ల భయాందోళనలతో కొనుగోలు జరుగుతున్నట్లు గుర్తించామని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పేసి పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అయితే అన్నారు. ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. వదంతులను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. దయచేసి వదంతులను నమ్మవద్దని నేను ప్రతి ఒక్కరికి కోరుతున్నాను అని చెప్పేసి ఇక్కడ భయాందోళనలు కొనుగోలు చేయడం మానేయండి. సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడాల్సి ఉంటుందని సూచించారు. డిమాండ్లను తీర్చడానికే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, మనకు ఏవియేషన్ టర్బైన్ వ్యూయర్స్ తగినంత నిల్వలు ఉన్నాయని చెప్పేసి తెలిపారు. ధరలు స్థిరంగా ఉన్నాయని చెప్పేసి ఎలాంటి పెరుగుదల లేదని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు. అలాగే మనకు పెట్రోలు, డీజిలు ఇక మనకు దొరకవు. సో, మనకు ఏందంటే పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినా గానీ ఈ కొరత కారణంగా ఒక బైక్‌కి ఓన్లీ రూ. 100 ఒక లీటర్ మాత్రమే పట్టుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో, ఒకవేళ మనకు 2, 3 లీటర్లు కావాలంటే వాళ్ళు అక్కడ ఇవ్వడం లేదు. నో స్టాక్ బోర్డులు కూడా అయితే పెడుతున్నారు. సో, ఇలా పెట్టకూడదు అని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఆల్మోస్ట్ అయితే మనకు నోటీస్ కూడా విడుదల చేశారు. బట్ అయినప్పటికీ కొన్ని ప్లేసెస్‌లో ఏందంటే ఈ నోటీస్ బోర్డులు అయితే పెడుతున్నారు. అలాగే కొన్ని ప్లేసెస్‌లో ఏందంటే తగినంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 300 పెట్రోల్ కావాలనుకోండి. సో, రూ. 300 పెట్రోల్ అనేది దొరకడం లేదు. సో, ఈ విధంగా అయితే మనకు పెట్రోలు, డీజిల్ కొరత ఉందని చెప్పేసి ప్రజలైతే నిజంగా నమ్ముతున్నారు. సో, ప్రభుత్వం మాత్రం కొరత లేదని, సో, మనకు తగినంత పెట్రోలు, డీజిల్ అయితే ఉందని, సో, ఇలా అయితే చెబుతున్నారు. సో, మనకేంటంటే పెట్రోల్ ధరలు కూడా అయితే మనకు ఇక పెరిగిపోతాయి. ఇక ఇప్పుడు మనకు కొరతొచ్చింది. సో, ఇక ధరలనేది పెంచేస్తారు ప్రభుత్వం అని చెప్పేసి కూడా అయితే వ్యూహం అయితే ఉంది. బట్ ఏందంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెంచము అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ అయితే ఇచ్చారు. సో, చూద్దాం ఫ్రెండ్స్, మనకిప్పుడైతే మనకు పెట్రోల్, డీజిల్ చాలా వరకు కొరతుంది. సో, మీరు ఒకవేళ పెట్రోల్ కావాలంటే గనుక తప్పనిసరిగా మీరు ముందే రెడీ చేసుకోండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.